నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. శుక్రవారం అర్ధరాత్రి తాళాలు పగలగొట్టి గర్భగుడిలోకి చొరబడ్డ దొంగలు. తులం విలువైన అమ్మవారి బంగారం పుస్తెల్తాడు, ముక్కు పుడక, వెండి మట్టెలు, ఆలయ వార్షికోత్సవానికి విరాళంగా వచ్చిన 10,000 నగదు, ఆహుజా యాంప్లిఫైయర్ ఎత్తుకెళ్లిన దుండగులు. ఇప్పటి వరకు 3 సార్లు ఆలయంలో చోరీ. చూడడానికి వస్తా ఈరోజు మాత్రం తాళాలన్నీ వలగొట్టేసి ఉన్నాయి. వచ్చేసరికి లైట్లు బంద్ చేసారు, అన్నీ బంద్ చేసారు. ఒకటే లైట్ ఉంది. సీసీ కెమెరా వైర్లు వీకేసారట అన్నయ్య చెప్పిండు. 3 తాళాలు వలగొట్టారు. రోజు వస్తారు. మేము నిన్న ఈవినింగ్ గుడితలు వెళ్ళేసి వెళ్ళిపోయామన్నమాట. మార్నింగ్ వచ్చేసరికల్లా గుడి ద్వారం వెళ్ళిపోయింది. చూస్తే లోపల యాంప్లిఫైర్ కనబడలేదు, అమ్మవారి పుస్తకాలు కనబడలేవు. చూసి కంగారు పడేసి చైర్మన్లో కాల్ చేస్తాం. కబడ్డీ వాళ్ళు చూస్తారు. చూసి మన పోలీస్ వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి చెక్ చేశారు అనమాట. అంటే వాళ్ళు చూసాక కూడా చూస్తాం, రికవరీ చేస్తామని మాట్లాడుతున్నారు. అలా చేస్తారు. ఇక్కడ కూడా నైట్ టైం సేఫ్టీ ఉండట్లేదు. చాలామంది ఇక్కడ తాగుతూ తిరుగుతూ ఉంటున్నారు. చాలామంది చాలా రకాలుగా అవుతుంది. ఇక్కడ ఒక లైట్ కూడా స్ట్రీట్లు కూడా ఏం లేవు. పిల్లలు అన్నీ ఒకసారి రావు, ఒకసారి పని చేయ కూడా. ఈ ఏరియాలో కొద్దిగా వారి అధికారులు చూసి కొద్దిగా గుడి మీద సేఫ్టీ ఉంచితే కొద్దిగా బాగుంటుందని చూసుకోవాలి. ఏమేమి అమ్మవారి పుస్తమటలు, బంగారం, వెండి, యాంప్లిఫైయర్ వెండి, పుస్తమట్టలు, ఇంకా లాకర్లో 10,000 క్యాష్ ఉండే అనమాట. రేపు అమ్మవారి గుడి వార్షికోత్సవం సందర్భంగా విరాళాలు వచ్చాయి, అవి కూడా పోయాయి.